ఆచి చికెన్ మసాలా. డిఎస్సి పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రీలే నిరసనలు నిర్వహిస్తుంది. చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు సమీపంలో వైసీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. డిఎస్సి వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి మధుసూదన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నిరుద్యోగులు కూడా తన ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఏపీ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోరుబాటు కూడా పట్టింది. ఇప్పటికే యువత కూడా పెద్ద ఉత్సాహంతో కూడా ఏపీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిఎస్సి పరీక్షలు అవకతలు జరిగినాయి కూడా ఇప్పటికే నిరసనలు కూడా చేపట్టారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన ఇప్పటికే 3 రోజుల నుంచి కూడా నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలోని రూరల్ మండలంలో కూడా తిరుచానూరు సమీపంలో కూడా ఇక్కడ వైసీపీ నాయకులు కూడా ఇక్కడ భారీగా చేరుకున్నారంటే విద్యార్థులు యువత అలాగే విద్యార్థి నాయకులు కూడా భారీగా కూడా చేరుకుని కూడా డిఎస్సికు నిరసన కూడా తెలుపుతున్నారు. ఇప్పటికే ఇక్కడికి చంద్రగిరి నియోజకవర్గ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. వాళ్ళు మాట్లాడే కూడా ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఢిల్లీలో నీట్ పరీక్షకు కూడా అక్కడ సెంట్రల్ మినిస్టర్ కూడా రాజీనామా చేశాడు. ఇక్కడ ఏపీలో నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి, అలాగే సిబిఐ విచారణ కూడా చేపట్టాలని కూడా అంటున్నారు. దీని ఎలా చూస్తున్నారు? ఢిల్లీలో ఎవరో ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేస్తే కేంద్ర మంత్రికి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే వీళ్ళు పొరపాట్లు కాదు పాపాలు చేశారు. డైరెక్ట్గా నారా లోకేష్ గారి మంత్రివర్గంలో ఆయన వాళ్ళ కింద అనుచరులు అందరూ కలిసి వాళ్ళ బంధువులకి వాళ్ళ సంబంధించిన వాళ్ళకి వాళ్ళ పార్టీ వ్యక్తులకు వాళ్ళ కార్యకర్తలకి డబ్బులకి వాళ్ళు అమ్ముకొని సుమారు కొన్ని వందల పోస్టులు డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఈ కోటా అని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్లు సృష్టించుకొని మరి ఇచ్చి ఒక పాపాలు చేసి ఎంతోమంది విద్యార్థులు కష్టపడి చదివితే వాళ్ళకి ఈరోజు ఫలితం లేకుండా పోయింది. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ ఉంది. గత వారం రోజులుగా అయితే నిరాహార దీక్షలు ప్రతి ఊర్లోనూ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో జరుగుతున్నాయి. ఈరోజు ఇన్ని జరిగినా కూడా దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా స్పందించదో అదే విధంగా ఈ ప్రభుత్వం ఏమీ జరగనట్టు స్పందించకుండా ఈరోజు అలాగే ఉంది. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వానికి. నారా లోకేష్ గారు రాజీనామా చేసి ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం డిఎస్సీలో ఎటువంటి సంగతి లేదు, వైఎస్ఆర్సీపీనే కావాలని ఎందులో వేస్తుందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈరోజు డైరెక్ట్ గా ప్రూఫ్ల్లో మీరు వాయిస్ రికార్డింగ్లు వీడియో రికార్డింగ్లు దొరికిపోయారు. ప్రతి చోట ఏ విధంగా ఎంత డబ్బుకి ఎంత అమ్ముడుపోతా ఉందో మీరు జాబ్స్ ఫర్ సేల్ అని చెప్పి ఒక బోర్డు బట్టి మరి ఈరోజు నడుపుతున్నారు. మీరు ఎవరైతే ఒక వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారో ఆ వ్యవస్థలో పనిచేసే వ్యక్తికి ఈరోజు నెంబర్ 1 ర్యాంక్ రావడం జరిగింది. అతను కోర్టులో కూడా వేశారు. ఆ కోర్టులో కూడా ఈరోజు నడుస్తూ ఉంది. ఇంతకన్నా ఏం ప్రూఫ్ కావాలి మీకు దీంట్లో అక్రమాలు జరిగిందా లేదా అని చెప్పి? మీ ప్రభుత్వంతో మీరే విచారణ చేసుకుంటే ఏమీ కాదు. సిబిఐ విచారణ చేస్తేనే దీని మీద ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. మీరు వ్యవస్థల్ని మేనేజ్ చేసి కొంతకాలం దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు గాక ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. దీని మీద సిబిఐ విచారణ చేసి సంబంధిత మంత్రులు కావచ్చు, దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు జైలుకి పోయేందుకు మా పోరాటం ముందు కొనసాగుని తెలియజేస్తున్నాం. తప్పకుండా జెన్జీ ఉద్యమం పిల్లలు ఏ విధంగా ఉద్యమం చేస్తే సెంట్రల్ మినిస్టర్లే రాజీనామా చేశారు, ప్రభుత్వాలే కూలిపోతాయి. అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీ పరిస్థితి ఏందో తొందరలో ప్రజలు లోకల్ బాడీస్లోనూ మరియు వచ్చే ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాలు ఇంకా ఉంటాయి. ఎలా చరణం 10వ తేదీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కొన్ని వేల మందితో ర్యాలీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కూడా ఎటువంటి స్పందన లేకపోతే రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని జనాల్లోకి దోషిగా నిలబెట్టేందుకు మేము మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఉధృత ఉద్యమం కూడా చేస్తాము. నారా లోకేష్ మంత్రి కూడా రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ కూడా చేపట్టాలని రాబోయే రోజుల్లో కూడా ఉద్యమం కూడా ఇంకా కొనసాగంగా భారీగా కూడా ఉద్యమాన్ని కూడా సాగిస్తామని కూడా అక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నాడు. కెమెరామ్యాన్ సురేష్తో మధు, జీ న్యూస్, తిరుచానూరు.